మన గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి చాలా లిమిటెడ్, ఉండటానికి చాలా ఉన్నాయి కానీ చాలా లిమిటెడ్ ఒక టాప్ 10 ఈవెంట్స్ లేదంటే బ్యానర్స్లో మరి ప్రముఖమైనటువంటి బ్యానర్స్ ఆర్ఎస్ ఈవెంట్స్ మన మునిపల్లి మూర్తి గారి ఉన్నాయి. అలాగే శ్రీ శుభాంజలి అనేటటువంటి బ్యానర్ కూడా ఎంతో మంది కళాకారుని ఇక్కడ పరిచయం చేసినటువంటి సందర్భం అండి. ఈవెన్ నేను కూడా ఆ వేదిక ఎక్కడానికి ప్రముఖులు మరి ఆయనే నాకు సహాయం అందించారు. కాబట్టి మరి అంజస్వామి గురించి ఆయన మాటల్లో విందాం మనం. మన గుంటూరు జిల్లాలో ఎంతోమంది గాయకుల్ని ప్రోత్సహించి మరి ఆ రోజుల్లో సత్రం చైర్మన్ ఉన్నటువంటి మా కోటి కుమార్ విజయ ప్రసాదరావు గారు మరి కొన్ని వందల ప్రసాదరావు గారు మొదటగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఉన్నాం, మనం ఎవరికి వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నా కానీ ఒక చోటకి ఇంతమందిని గ్యాదర్ చేయటం నా ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ప్రత్యేకించి గోపికను అభినందిస్తున్నాను. ఆ సంస్థ ఈ సంస్థను కాకుండా మన సంస్థ అధిపతులు కావచ్చు, గాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు ఆహ్వానించారు. తర్వాత మొదటగా ఆ చిత్రగారి అవార్డు తీసుకున్నటువంటి అంజస్వామి గారికి ఇదే యూనిట్ని మనం అందరం కంటిన్యూ చేద్దాం. ఒకటి వారికి మనం శుభాభినందనలు తెలియజేద్దాం. నేను వారి వాయిస్ వినడం జరిగింది. కొంతమందికి పుటక వాయిస్లు ఉంటాయి, కొంతమంది ప్రాక్టీస్ మీద వాయిస్ డెవలప్ అవుతుంది. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ పుటకలోనే వాయిస్ దేవుడు ఇచ్చినటువంటి వాయిస్ తనకంతా గమనించాను. తను ఏ స్థాయిలోనైనా సరే అలవోకగా అలా చిరునవ్వు నవ్వుతూ ఒక తారాస్థాయి కూడా ఈజీగా వెళ్ళగలిగినటువంటి స్వరాలు ఇచ్చినటువంటి అతి కొద్ది మంది గాయన మనలో నేను గమనించినటువంటి అంజస్వామి గారు ఒకరు. ఎస్పెషల్లీ చిత్ర గారి పాటలు కావచ్చు, జానకి పాటలు కావచ్చు, మరి సుశీల గారి పాటలు కావచ్చు, యువనేశ్వరు అద్భుతంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి వారు వర్ధమాన గాయని కాదులే కానీ సీనియర్ గాయని అనుకుంటున్నాను. మరి ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు నాకే తెలియదు. 15 సంవత్సరాలు అంటే మరి సీనియర్ మోస్ట్ కింద లెక్క. మరి కాబట్టి కొత్త పాటలు, పాత పాటలు సత్రంలో పరిచయం కావటం కూడా మీ అదృష్టంగా మీరు భావించాలి. ఎందుకంటే సత్రం అనేటువంటిది ఒక పుట్టినీళ్ళు పాటలకి. మరి మా మిర్యాల ప్రసాదరావు గారు మరి ఏ క్షణాన ఆ సత్రంలో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఈ రోజున గుంటూరులో ప్రతి ఒక్కళ్ళకి ఇదే దిక్కే సత్రం అటువంటి ఆడిటోరియంని మరి ఆ విషయం చాలా గొప్ప విషయం. తర్వాత నేను గమనించే అంశాల్లో మరి ఇక్కడ చిత్ర గారికి లాగా పాడగలిగినటువంటి గాయని గతం ఉన్నారు. మా సోదరిమణి మునిపల రమణి మొదట్లో తమిళ నేను కొన్ని పాటలు సజెస్ట్ చేసేవాడిని. ఫస్ట్ అవార్డు వచ్చింది రానేలా వసంతాలే, ఆ పాట మీరు పాడే ఉంటారు. మరి ఇటువంటి పాటలని అద్భుతంగా ఆలపించే గాయని మనలో తను కూడా. అట్లానే ఇంకొకరి పేరు కూడా ఏదో ఒంగోలులో శిరీష్ గారు ఆవిడ పేరు పడుతూ ఉంటుంది, శైలజ గారు. ఇట్లా చాలామంది ఉన్నారంటే నా సజెషన్ ఏంటంటే ప్రత్యేకించి ఒకరి పాటలనే ముద్ర మనం ఎప్పుడు పడకూడదు. అన్ని రకాల పాటలు మనం ప్రజెంట్ చేయగలిగితేనే మనం ఫీల్డ్లో రాగలుగుతాం. మరి అట్లానే మరొక గాయని మా అమ్మాయి ఎంత ఎదిగినా కూడా ఒలి ముందు మనిషి రజని పక్కన ఏ సింగర్ అయినా పాట పాడచ్చు. ఇటువంటి వాళ్ళ పక్కన పాడాలంటే కొంచెం ఆలోచించాలి. ఆ శృతి పెంచు. ఇక యువతలో కూడా శృతి పెంచకపోతే ఆ స్థాయిని అందుకున్న పరిస్థితి కాదు. పాపం మా రజని అందరూ అర్థం చేసుకొని వారి తగ్గట్టుగా ఎదిగి ఒదిగి మరి ఇబ్బంది పడ్డా కూడా సంతోషంగా పాడేటువంటి మనిషి. మరిగా మా అందరికీ అక్కగారు వెంకయ్యమ్మ గారు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా మిర్యాల ప్రసాదరావు గారు మా గాడ్ ఫాదర్గా నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. అమరావతి రోడ్డులో ఈయన కడుపున గోపి పుట్టినా కూడా మరొక కుమారుడిని భావించుకుంటాను, నేను భావించుకుంటూ ఉంటాను. అట్లనే ఈయన కూడా నన్ను అట్లా ప్రేమిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మరి అంజస్వామి గారిని ఇంకా రాబోయేటువంటి భవిష్యత్ తరాలలో ఇంకా మంచిగా ఎదగాలని, మీ వాయిస్లో నుంచి ఆ పాటలు పాడేటువంటి క్రమంలో అంచుల్లో ఉండే జలుగులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా ప్రేక్షకులు ఆస్వాదించాలని, ఆ స్థాయిలో మీరు ఇంకా ప్రయత్నించాలని మనసావశ్యకరమైన కోరుకుంటూ ఆదివృష్టి కొల్లూరు శివప్రసాద్ గారు కూడా వేదిక మీద వస్తున్నాం. ఆర్పిఎల్ నరసింహరావు గారు రెండు పైకి రండి. పెరుగురు శ్రీనివాస్ గారు పైకి రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి సారీ అన్న పదవి ఇచ్చారు కాబట్టి బ్రతికిపోతున్నాం అందరం. కాబట్టి సారీ అన్న పదవి ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం. సరే, ఇస్మాయిల్ గారు కూడా వచ్చారు, లేట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చారు.
స్వాగతం సుస్వాగతం. వెరీ గుడ్, వెరీ నైస్ సజెషన్ సార్. సార్కి ఒకసారి మన టీచర్ గారికి, ఎందుకంటే ఒక టీచర్గా చాలా చక్కగా అభివర్ణించారు. 15 ఏళ్ళు పెట్టినట్టుంది. నేను ఆ అమ్మాయికి 15 ఏళ్ళు అనుకున్నా. మరి 15 ఏళ్ళు పెట్టి అంటే పాతకాలం మనిషి అమ్మాయి. ఓకేనా? రైట్. 30 అంటే వయసు తెలిసిపోయింది ఇప్పుడైతే. 13 + 15 28. ఓకేనా? రైట్. మరి అడగకుంటే బయట పెట్టేసామా? రైట్. మరి చాలా చక్కగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన పెద్దలు 1 by 1 మన పోతురాజు గారు నెక్స్ట్. సభాయ నమః. మొట్టమొదటిసారిగా ఒక గొప్ప అవార్డుని అందుకున్నటువంటి సైన్మా అవార్డు అంటే చాలా ప్రత్యేకత కలిగినటువంటిది. అటువంటి అవార్డును అందుకున్నటువంటి అంజు స్వామి గారికి నా యొక్క అభినందనలు. ఈ యొక్క స్పందనని మన గుంటూరు వ్యక్తి కాబట్టి మన గుంటూరు గాయకులందరికీ ఇన్స్పిరేషన్గా, సంస్థల అధినేతలందరికీ ఇన్స్పిరేషన్గా, ఒక ఉత్సాహాన్ని కలుగజేసే ఉద్దేశంతో సేవా సదనం అధ్యక్షులు శ్రీ మిరియాల గోపికుమార్ గారు, పెద్దలు మన మిరియాల ప్రసాదరావు గారు ఈ నిర్ణయం తీసుకుని అందరిని ఆహ్వానించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. గాత్రం అనేది భగవంతుడు ఇచ్చేది. ఆ ఇచ్చిన గాత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రక్రియ మనలో ఉంటుంది. పోయేవాడు వాల్మీకి అయినట్లు చిన్నగా స్టార్ట్ చేస్తేనే మనం ఏదైనా కానీ పెద్దదాన్ని సాధించగలం. మనందరికీ తెలుసు చిత్ర అంటే మనకి సుశీలమ్మ, జానకి తర్వాత చిత్ర చాలా అద్భుతమైనటువంటి గాయం. ఆమె పాడుతున్నప్పుడు ఆమె యొక్క స్ట్రెస్ని మీరు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఎక్కడ పాటకు పొందిక రావాలని చెప్పేసి. అటువంటి చిత్ర యొక్క అవార్డు అనుకున్నటువంటి అంజుస్వామి గారికి కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. నేను ఎలా చెప్పగలనంటే దాదాపు ఆమెతో నేను ఎక్కువ ప్రోగ్రామ్స్లో పాడాను. దాదాపుగా 4-5 ప్రోగ్రామ్స్లో పాడాను. మా ఎన్టీఆర్ సంగీతాంజలి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హిమగిరి సొగసులు పాటించాము. ఆ పాట పాడాయన పాడిద్దా మోడర్న్గా ఉంది, మోడర్న్గా సాంగ్స్ పాడుతుంటుందంటే లేదు, నాకు నమ్మకం ఉంది. ఏ ఓల్డ్ సాంగ్ అయినా సరే ఇచ్చాను, మొత్తం ఓల్డ్ సాంగ్సే ఇచ్చాను. వేరే సాంగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేది మిగతా వాళ్ళు పాడలేరు. వాళ్ళు నమ్మకం తాగే నేను పాడనండి అలా మొత్తం ప్రాక్టీస్ చేసి చక్కగా పాడింది అద్భుతంగా. ఆమె యొక్క ప్రగతి అనేది ప్రోగ్రామ్ నుంచి మనం గమనిస్తూ ఉంటే చాలా మంచి సింగర్ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. దాని మంచి సింగర్ యొక్క వాయిస్ని భగవంతుడు ఎప్పుడు గుర్తిస్తాడు. గుర్తించాడు కాబట్టి ఆమెకి అవార్డు రావడం జరిగింది. సాధన ద్వారా దేనైనా సరే మనం సాధించవచ్చు అని చెప్పేసి సంజు స్వామి గారు ప్రూవ్ చేశారండి. ఇంకా మనకి భవిష్యత్తులో కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్లో చాలా వినూత్నంగా పాడి మంచి మంచి అవార్డులని పొందాలని చెప్పేసి భగవంతుడు ఆమెకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమానికి మనం అంతా చాలా ఉత్సాహంగా వచ్చాం. వాస్తవంగా అయితే ముందుగా నేను క్లాస్ క్లోజ్ చేసి వచ్చాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. కానీ అంజు స్వామి గారితో మాకు పరిచయం ఎక్కువగా ఉంది. రాబోయే ప్రోగ్రాంలో కూడా ఆమెకి ఆల్రెడీ ఆమెను తీసుకోవడం జరిగింది, వెంటనే రావడం జరిగింది. మిరియాల గోపికుమార్ గారు ముందే నాకు ఇన్ఫార్మ్ చేశారు. వచ్చినటువంటి అందరి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దలు మనకి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా మనకి రజని, వాసు అందరికీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆమెకి మనమందరం కూడా ఉత్సాహాన్ని పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ముత్యాల వెంకటరావు గారు. లేదు సార్, అసలు మీరు ఎలా మాట్లాడతారో ఒకసారి వినాలని. మీ చిరునవ్వే మేము చూసాం కానీ మీ పలుకులు ముత్యాల లాంటి మీ మాటలు మేము వినాలనుకుంటున్నాం. నెక్స్ట్ మూర్తి గారు, ఆర్ఎస్ ఈవెంట్స్. అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి సేవా సదనం అధ్యక్షులు భారతీయ సంస్కృత సంఘ కళావేదిక అధ్యక్షులు మిరియాల ప్రసాదరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుట్టినరోజులు కానివ్వండి, ఇట్లాంటి సెలబ్రేషన్స్ కానివ్వండి, ముందుగా తెలుసుకొని ఎవరూ చేయకుండా ముందు వరుసలో ఉండాలని ఎంతో తాపత్రయపడుతూ దాన్ని ఎంతో కట్టుదిట్టంగా చేసేటువంటి మంచి మనసున్న వ్యక్తి మా మిత్రులు గోపికుమార్ గారు అని నేను సగర్వంగా చెప్పుకోగలను. అలాగే ఇంకా ఇవాళ విషయానికి వస్తే మరి విబి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ దీనిలో మంజుస్వామి గారిని అంటే నేను ఫుల్ ప్రోగ్రామ్గా ఆ ప్రోగ్రామ్ ఎప్పుడూ చూడలేదు.
మొన్న రమేష్ గారి ప్రోగ్రామే నేను చూడటం, అందులో తను పాడిన విధానం కానీ అన్నీ బాగున్నాయి. అయితే తను ఇప్పుడు ఈ చిత్ర గారి అవార్డు తీసుకోవడం అనేది నిజంగా ఎంతో గుంటూరుకే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ముందు ముందు మరిన్ని అవార్డులు రివార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు కరుణా కటాక్షంగా ఆవిడకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జయప్రసాద్ గారు. ఈరోజు ఈ సేవాదన్ సదన్ ఈ కార్యాలయంలో మన సీనియర్గా అయినటువంటి ఆంజస్వామి గారి జన్మదినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమాలకు ప్రేరేపితమైనటువంటి మన గోపి కుమార్ గారికి, మన మిరియాల ప్రసాద్ గారికి మొట్టమొదటిగా కూడా మనమందరం కూడా అభినందనలు తెలుపుతాం, మన కర్తవ్యం. తర్వాత ఇప్పుడు ఈ అంజుస్వామిలో ఫస్ట్ రామకృష్ణ గారు ఒక కార్యక్రమం పాడింది, రెండో కార్యక్రమంలో మా దాంట్లోనే పాడింది అమ్మాయి. మల్లేశ్వరి గారు కూడా గాయని సీనియర్ గాయని గారు కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొస్తున్నారు కోరుతున్నాం. ఫస్ట్ రామకృష్ణ గారి దాంట్లో పాడిన తర్వాత రామకృష్ణ గారి అయితే మేము రెండో ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. అమ్మాయి ఇప్పుడు పాడే గాయనీలు మన్నులు అందరూ బాగుపడుతున్నారు. ఈ అమ్మాయి కూడా బాగు. ఏమో ప్రత్యేకత ఏంటంటే అస్కీ వాయిస్ అమ్మాయి, అస్కీ వాయిస్ ఇది ఒక ప్రత్యేకం, అందరికి రావు. ఆ వాయిస్ తోటి అమ్మాయి ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అమ్మాయికి అదే వరం, ఆ వాయిసే వరం. పాత పాటలు అనేటప్పటికి కాస్త కొంచెం కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో అనేది నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాతో నేను చెప్పింది, నేను కూడా దానికి సపోర్ట్ ఇస్తాను. ఉన్న మాట చెప్తున్నాను. నేను నిర్మోట ఒక అదిని నేను, ఎందుకంటే ఇక్కడ చక్కగా పాడుతుంది. ఇక్కడ ఉన్న సింగర్స్లో అస్కీ వాయిస్ అమ్మాయిది. ఆ వాయిస్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పాట అయినా కూడా ఏ రేంజ్లో అయినా పాడగల శక్తి గలటువంటి వాళ్ళు, అది అర్థం చేసుకోవాలి. నేను అమ్మాయితో పాడితే అమ్మాయి నాకు ముందుగానే చెప్పింది, సార్ నేను పాత పాటలు కొంచెం అట్నే అయితే మిగతా పాటలన్నీ కూడా చాలా చక్కగా పాడుతుంది. గాయనికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. అమ్మాయి మీ చిరునవ్వుతో చక్కటి ఆహభావాలతోటి పాడి అమ్మాయి పని చూసుకొని అమ్మాయి పని చూసుకొని కూర్చొని, ఇది చాలా కూడా ఈ వాతావరణంలో చాలా మెచ్చుకోదగినది. అందువల్ల ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు మన మిరియాల ప్రసాద్ రావు గారు, గోపి కుమార్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నేను వందనాలు తెలుపుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ. బండ్లపూడి గాంధీ గారు ఈ 2 మెట్లు ఎక్కాల్సింది కూర్చున్నాం. నెక్స్ట్ మన అశోక్ గారు, బిల్లా అశోక్ గారు. సార్ మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ సార్, ఇక్కడ స్టూడెంట్ అయిపోతే ఎలా? రైట్, మీరు స్టేజ్కి కళ సార్. చెప్పాను ఆనాడే చెప్పాను, ఆ గాంధీని చూడలేకపోయాము, మీరు చూసుకుంటున్నామని. ఇంత చిన్న అమ్మాయికి అంత పెద్ద అవార్డు రావటం చాలా సంతోషకరం. వెరీ నైస్, క్లాప్స్ అంటే ఒకసారి.